తెదేపా అధినేత చంద్రబాబు నాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. విశాఖ నగరానికి విచ్చేసిన ఆయన సీతమ్మధర కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్ 4వ తేదీన వైకాపా నాయకులు కనబడరని జోష్యం చెప్పారు. ఉండి నియోజకవర్గంలో 30,000 మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. జగన్ జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటికీ డబ్బులు పడలేదని, అవి ఎక్కడికి వెళ్లాయో అతనికే తెలియాలని ఆరోపించారు. జూన్ 4వ తేదీన వైకాపా కాలగర్భంలోకి కలిసిపోతుందని, ఆ రోజు మధ్యాహ్నం నుండి ఆ పార్టీ నాయకులకు అల్లర్లు చేయడానికి ఓపిక ఉండదని పేర్కొన్నారు. తెదేపా జనసేన భాజపా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుషికొండ నిర్మాణాలపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సమావేశంలో ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ రఘువర్మ, తెదేపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త ఎండి నజర్, భాజపా నాయకులు పరశురాం రాజు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనవరిలో బటన్ నొక్కాడు, ఇప్పుడు తెలిసింది. బటన్ నొక్కా అంటాడు. మొన్నటిదాకా డబ్బులు రాలా, ఇప్పుడు కూడా రాలా, బిల్స్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకు అతను బయటికి వెళ్ళేటప్పుడు 151 అన్నాడు అని ఆలోచిస్తే 151 పైన వస్తాయని ఈ అధికారులు ఇతను చెప్పినట్టు రూల్ ప్రకారం చెల్లిస్తే ఆ బిల్లులు ఏమీ చెల్లించడానికి లేదు. ముందు చాలా ఉన్నాయి. ఈ క్లియరెన్స్ చేయవలసినవి ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కదా, నేను బటన్ నొక్కాలనుకుంటున్నాను, వీళ్ళు అడ్డం పడుతున్నారని. అది ఇచ్చేస్తే గొడవ లేదు, కానీ అది ఇవ్వట్లా. 14,000 కోట్లు, 1,200 కోట్లు ఇచ్చారు అంతే. మిగిలిన 13,000 కోట్లు ఇవ్వాల. ఎందుకు ఇవ్వాలా? అది వేరే బిల్స్ ఇవ్వడం కోసం. సో ఆయన వెళ్ళిపోయే ముందు ఎందుకు చెప్పాడు అన్ని సీట్లు అని అంటే, కేవలం ఆ బిల్స్ చెల్లింపు కోసం, ఆ కంఫర్ట్ ఆఫీసర్లకి కంఫర్ట్ ఇవ్వడానికి చేసిన ప్రక్రియ అది. ఆయన ఓడిపోతాడని ఆయనకు తెలుసు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడు. మెజారిటీ అంటే బ్లాక్ బస్టర్ బాగా మెజారిటీ కొట్టుండేవాడిని. ఏదైనా 30,000 పైనే మెజారిటీ ఉంటుంది.